నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో దేశమంతటా వాడవాడలా కూడా ఈరోజు చక్కగా మరి ఆయన జయంతోత్సవాలని చాలా ఘనంగా గొప్పగా జరుపుకోవడం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈరోజు ఉదయం చిన్న ట్యాంక్ బండి దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఘనంగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మేము గత నెల రోజుల నుంచి దాదాపు 25 రోజుల నుంచి కూడా మేము జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలలో అలాగే మన కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ఈ పాదయాత్రలు చేసుకుంటూ ఈ దేశానికి రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి అంశాల మీద అట్లనే బీజేపీ విధానాల మీద కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, వాళ్ళు చేస్తున్న మోసపూరిత విధానాలని కూడా ప్రజలకు తెలియజేయాలని, మన రాజ్యాంగాన్ని అట్లనే మన అంబేద్కర్ గారిని కూడా అవమానించేటటువంటి విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఏంటంటే రాజ్యాంగం రాసినప్పుడు బీజేపీ నాయకులు ఎవరు పుట్టాలి ఎక్కడా తిరగలేదు. రాజ్యాంగాన్ని మారుస్తానని ఒక నిదానం చెప్పినందుకు మాకు అందరికీ భయం వేసి కాంగ్రెస్ పార్టీ ముందుండి అందరినీ పందుకున్న లేపుతున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నది, అసలు ఏం రాశారు? పెద్ద పెద్ద మేధావులు రాజ్యాంగం రాశారు, అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఏదో చేంజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది కాకుండా జనాలకు తీసుకుపోతున్నాం. వీళ్ళంతా దొంగవారం చేస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ అన్ని రకాల అందరూ ఆలోచించి రాశారు, అప్పుడున్న పెద్దలు రాశారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చీకటి ఒప్పందంతో చేసుకొని ఏదో దొంగ ప్రయత్నాలు చేస్తుంది, రాజ్యాంగం మార్చాలని చెప్తుంది. ఈ విషయాన్ని జనాలలో ఇంటింటిపై గడప చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పేదల కోసం అన్ని రకాలుగా అన్ని పథకాలు చేస్తున్నది. ఈ పథకాలతో కాకుండా వీళ్ళు చేసే దొంగవరాలు కూడా మేము చెప్తున్నాం. జనాలకు ఏంటంటే ఇంటింటికి పోయి సన్నబియ్యం ఇచ్చారు, కరెంట్ బిల్లు అన్ని చెప్పుకుంటా ఈ నినాదాలు కూడా తీసుకొస్తున్నాం. అందరికంటే జై రేవంత్ రెడ్డి అన్న, జై సీఎం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ గారికి నినాదాలు చేస్తూ మనం ఈరోజు డివిజన్లో కానీ తిరగడం జరిగింది. అంబేద్కర్ గారు ఈరోజు జయంతి సందర్భంగా మనం చేసిన ఈ జై భీము, జై భీము, జై భారత్, జై సంవిధాన అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించినందుకు మనం ఈరోజు ఈ విధానాన్ని మనం తీసుకొని ప్రతి గడపన, ప్రతి వాడన, ప్రతి చోట మనం ఈరోజు ఈ నినాదాన్ని ఎత్తుకొని అంబేద్కర్ గారిని ఎందుకు అవమానించారు, వారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ జై భీము, జై అనే ఈ నినాదాన్ని తీసుకొని తిరగడం జరుగుతుంది. ఇది ఆగదు. అంబేద్కర్ గారిని అవమానించినందుకు తప్పక క్షమాపణ చెప్పాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాము. అంబేద్కర్ గారిని అవమానించినందుకు తప్పక క్షమాపణ చెప్పాలి వాళ్ళు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గొప్ప ఒక ప్రతిష్ట